ఫ్రెండ్స్ నిన్న దురంధర్ ట్రైలర్ వచ్చింది, ఇవాళ కూడా వచ్చిందనమాట. ఇవాళ అయితే తెలుగులో ట్రైలర్ వచ్చింది. ఆల్రెడీ రియాక్షన్ వీడియో చేస్తా, ఐ బటన్ అయితే ఎండ్ స్క్రీన్లో వీడియో చేస్తా, వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే దురంధర్ ది రివెంజ్ ట్రైలర్ వచ్చింది, ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ టీజ్ అయితే వచ్చిందనమాట. ట్రైలర్ టీజ్ ఈ రెండింటిలో ఏది బాగుంది, ఏది బాక్స్ ఆఫీస్ని ఊచకొతకు వస్తుంది. సో చాలా మంది ఉస్తాద్ భగత్ సింగ్కి దురంధర్కి కంపారిజన్ చేసి వీడియో చేయమని చెప్పి అడుగుతున్నారు అనమాట. అలా చేయటం అనేటటువంటిది రైటా తప్ప అంటే, ఉస్తాద్ భగత్ సింగ్ అనేటటువంటిది రీజనల్ మూవీ, లైక్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రాలో రిలీజ్ అవుతుంది, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, అటు ఇటుగా యునైటెడ్లో కూడా రిలీజ్ అవుతుంది అనమాట. దాంట్లో డౌటే లేదు. అయినా కానీ చాలామంది కంపారిజన్ చేయమంటున్నారు. మన తెలుగు స్టేట్స్లో దురంధర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా, ఉస్తాద్ భగత్ సింగ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా అనేటటువంటిది తెలుసుకొని వీడియో చేయ బ్రో, కంపారిజన్ చేసి వీడియో చేయ బ్రో అని చెప్పి చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు అనమాట. అందుకే కంపారిజన్ చేసి వీడియో చేయడానికి ఈరోజు అయితే నేను మీ ముందుకే ఇలా రావడం జరిగింది. డీటెయిల్గా మీకైతే డెప్త్ వీడియో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ అయితే దురంధర్ ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మామూలుగా లేదు భయ, కొట్టుకోపోవడానికి రెడీగా ఉంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అనమాట. బాహుబలిని దాటిద్దా లేదా అంటే దాటేటటువంటి అవకాశాలే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బాహుబలి పార్ట్ 1 ఏదైతే ఉందో 600 కోట్ల మటుకే కొట్టింది, కానీ పార్ట్ 2 చూసుకున్నట్లయితే 1800 కోట్లు కొట్టింది. ఆ రోజుల్లో టికెట్ రేట్స్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. ప్రీమియర్స్ లేవు, ఓన్లీ స్పెషల్ షోస్ ఉన్నాయి. ఒక రోజు 5 షోలు, ఒక రోజు 4 షోలు అలా పడింది అనమాట. కానీ సినిమా చూసుకున్నట్లయితే 1800 కోట్లు మొత్తం వరల్డ్ వైడ్ కలుపుకొని అదైతే వసూలు చేసింది. కానీ దురంధర్ చూసుకున్నట్లయితే మరి 1800 కోట్లు 2000 కోట్లు కొట్టిద్దానంటే దీనికి దానికి ఉన్నటువంటి తేడా నేనైతే మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, బాహుబలి పెద్ద పబ్లిసిటీ చేశారు, దానికి చేసినటువంటి ప్రమోషన్స్ ఏ సినిమా కూడా చేయలేదు. నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ చేశారు, నెక్స్ట్ లెవెల్లో దాని అయితే తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది మెయిన్ అనమాట. సో దానివల్ల ఆ సినిమాకి అయితే అంత పైసలు రావడం జరిగింది, అంత కలెక్షన్స్ కూడా రావడం జరిగింది. మరి దురంధర్ చూసుకున్నట్లయితే పబ్లిసిటీ అనేటటువంటిది లేదు, దీనికి లేనే లేదు. పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టట్లేదు, పెద్ద ప్రమోషన్స్ కూడా ఏం చేయట్లేదు. ఇంకా చూసుకున్నట్లయితే బాహుబలి వరల్డ్లో ఎక్కడైనా సరే ఆడేటటువంటి రైట్ ఉంది. కానీ మన దురంధర్ చూసుకున్నట్లయితే గల్ఫ్ దేశాల్లో, మిడిల్ ఈస్ట్ కంట్రీలో దాని అయితే బ్యాన్ చేసేసారు. లైక్ కొన్ని దేశాల్లో అయితే దాని అయితే సీజ్ చేయడం జరిగింది అనమాట. దీనివల్ల వన్ అండ్ ఓన్లీ ఇండియా నుండి అదైతే భారీ కలెక్షన్స్ అయితే వసూలు చూపించాలి. మరి ఇండియా నుండి ఆ రేంజ్లో కలెక్షన్స్ వసూలు చేయగలదా అంటే నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఫ్రెండ్స్ మ్యాక్సిమం బాహుబలిని కొట్టొచ్చేమో కానీ దంగల్ని అయితే కొట్టదు. దంగల్ చూసుకున్నట్లయితే 2200 కోట్లు, బాహుబలిని కూడా అతి కష్టం మీద కొట్టేటటువంటి అవకాశం ఉంది. అన్నీ బాగుంటే ఫస్ట్ పార్ట్ కన్నా మించి ఉండాలి ఇది. ఫస్ట్ పార్ట్లో ఏ రేంజ్లో అయితే మనం ఆ యొక్క వైలెన్స్ని చూసామో, ఏ రేంజ్లో అయితే బ్లడ్ బాస్ని చూసామో దానికి మించి ఉండాలి. అండ్ ఫస్ట్ పార్ట్లో సినిమాని మళ్ళీ రిపీటెడ్లో చూడడానికి గల కారణం ఏంటి అంటే రెహమాన్ డెకాయిట్ అనమాట. తన యొక్క క్యారెక్టర్ని మామూలుగా పెట్టలేదు, మామూలుగా డిజైన్ చేయలేదు. అక్షయ్ ఖన్నా అయితే ఆ క్యారెక్టర్లో జీవించేసిండు. తను ఉన్నంతసేపు సినిమా గ్రాఫ్ ఎక్కడొక్కడ పడిపోద్దు, జయ్యం లేస్తూ ఉంటుంది. వీడియో అసలైనటువంటి విలన్, హీరోకు మించున్నాడు ఇంద్ర అనేటటువంటి ఫీలింగ్. వీటన్నిటి వల్ల సినిమాను అలా లేపారు. కానీ పార్ట్ 2లో చూసుకున్నట్టయితే రెహమాన్ డెకాయిట్ లేడు, హంసానే రివెంజ్ తీర్చుకోబోతున్నాడు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. సో ఈ పాయింట్లు బట్టి సినిమా అయితే ఈజీగా నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే 1500 కోట్లతో ఆగిపోవచ్చు అని చెప్పి నేనైతే అనుకున్నా. దంగల్ని దాటకపోవచ్చు, బాహుబలి దగ్గరకు వెళ్ళొచ్చు, మ్యాక్సిమం 1500 కోట్లు అని చెప్పి మనమైతే అనుకున్నాం. ఇంకొక థీరీలో చూసుకున్నట్లయితే బాహుబలిని దాటకపోవచ్చు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఒక థీరీలో చూసుకుంటే దాటొచ్చు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది ఈ క్యాలిక్యులేషన్ చేస్తే. సో నీ గెస్సింగ్ చెప్పు బ్రో, నీ మనసులో ఉన్నటువంటి మాట చెప్పు బ్రో. దురంధర్ సినిమా బాహుబలి ది కంక్లూజన్ని, లైక్ బాహుబలిని దాటదా నీ మనసులో ఉన్నటువంటి గట్టి ఫీలింగ్ చెప్పు బ్రో అంటే 100కి 100% చెప్తున్నా. ఇంతకుముందు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వదిలేండి, ఇప్పుడు చెప్పేటటువంటి మాట ఒకటి గుర్తుపెట్టుకోండి, దాటదు. ఓకేనా? ఇది మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. దాటిన తర్వాత మనమైతే దీని గురించి డిస్కషన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్ని దురంధర్లు వచ్చినా, ఎన్ని ఏమొచ్చినా కానీ బాహుబలిని దాటడం అనేటటువంటిది జరిగేటటువంటి పని కాదు. బాహుబలిని దాటాలి అని అంటే మళ్ళీ రాజమౌళి, మళ్ళీ ప్రభాసే కలవాలి. ఇది బాహుబలిని దాటేటటువంటి అవకాశాలు దురంధర్కి అయితే 90% ఛాన్స్ లేదు, ఒక 10% ఛాన్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది. అదైతే మట్టికి చూద్దాం, వెయిట్ చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ అది రికార్డ్ కొట్టేది కూడా ప్రభాసే, దాంట్లో డౌట్ లేదు. సలార్ 2తోనో కలిగి 2తోనో అయితే శాస్ పెట్టి కొడతాడు, దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేదు. ఓకేనా? మన టాపిక్ ఏంది? ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ సినిమా. అసలు కంపారిజన్స్ వేస్ట్ భయ్యా, ఎందుకంటే ఇది కంపారిజన్ చేయమని చెప్పి మీరు అడుగుతున్నారే. కానీ ఇక్కడ నాకు బాగా నచ్చినటువంటి ఎలిమెంట్ ఏందో చెప్తా చూడండి. ప్రతి ఒక్కళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, ప్రతి ఒక్కళ్ళు ఈ దురంధర్ అనేటటువంటి సినిమాకు భయపడి రిలీజ్ చేయడం వేస్ట్ అనేటటువంటి నినాదం పెట్టుకొని అక్కడ ఆగిపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దడవలేదు. ఇక్కడ నాకు ఆయన నిజంగా ఆయన అభిమానులు అయితే కాలర్ ఎగరయ్యొచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ అయినటువంటి యష్ బాసు వెళ్ళిపోయిండు, పెద్ద వెళ్ళిపోయింది, ప్యారడైజ్ వెళ్ళిపోయింది, చాలా సినిమాలు ఉన్నాయి యువగతికి, అవన్నీ వెళ్ళిపోయాయి వన్ అండ్ ఓన్లీ దురంధర్ను చూసి. అయినా కానీ ఏ ధైర్యంతో హరీష్ శంకర్ నువ్వు దురంధర్కు పోటీగా రిలీజ్ చేస్తున్నావంటే
మీ దగ్గర దురంధర్ ఉండొచ్చు, మీ దగ్గర రణ్వీర్ సింగ్ ఉండొచ్చు, మీ దగ్గర పాకిస్తాన్ ఇండియాకి సంబంధించినటువంటి కంటెంట్ ఉండొచ్చు, కానీ నా దగ్గర చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన యూనివర్సల్ రవంగా అని చెప్పి హరిశంకర్ చెప్పేదనమాట. ఇక్కడే ఒక మెట్టు, అది అంత కలెక్షన్ చేసిన మీరు అనొచ్చు దురంధర్ డే 1 అంత ఉండదు బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ ఓవరాల్ కలెక్షన్స్, నువ్వేం మాట్లాడుతున్నావు బ్రో అని చెప్పి అనొచ్చు. మరి అదే ఆయనకి తెలుసు కదా, హరిశంకర్కి తెలుసు కదా, దురంధర్ డే 1 అంతా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ ఉండవు అనేటటువంటిది హరిశంకర్ గారికి కూడా తెలుసు కదా. ఆయన రిలీజ్ చేస్తున్నారంటే అక్కడే ఒక మెట్టు ఎక్కేశారనమాట. అక్కడ నాకైతే సలాం కొట్టాలనిపించింది, అక్కడ నాకైతే జై అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇక్కడైతే మనం మెచ్చుకోవచ్చు. ఓకే, ట్రైలర్స్ని కంపారిజన్ చేస్తాం చూడండి. చూసుకున్నట్లయితే ఇది ట్రైలర్ రిలీజ్ చేయలేదు, ఉస్తాద్ భగత్ సింగ్కి ఓన్లీ టీజ్ని అయితే రిలీజ్ చేశారు. టీజ్ అయితే చాలా బాగుంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి అనమాట. ఆ యొక్క చరిష్మా అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, ఆ క్యాబ్ పెట్టుకునేటటువంటిదైనా, ఆ గుర్రం మీద వచ్చేటటువంటిదైనా, ఆ జీప్ మీద అటువంటిదైనా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చే. ఓన్లీ మ్యూజిక్ అయితే ఇదిగా డిసప్పాయింట్ చేసింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అది మినహాయింపే సినిమాకి టీజర్స్కి వచ్చేటటువంటి ట్రైలర్కి ఏ విధమైనటువంటి అంకం లేదు. కాకపోతే మధ్యలో డిఎస్పీని తీసేసి తమని యాడ్ చేయడమే కొద్దిగా ఇంకా డిసప్పాయింట్మెంట్. దీనివల్ల ఫ్యాన్స్ అయితే ఇది అవుతున్నారు అనమాట. అండ్ దురంధర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది సెంటిమెంట్ మూవీ భయ్య, ఇదైతే గట్టి కొట్టిద్ది. మ్యాక్సిమం సినిమాని అందరికీ కూడా కనెక్ట్ చేసేలా అయితే ఈ ఆదిత్య దారి అయితే తీస్తున్నాను అనమాట, దాంట్లో డౌటే లేదు. లైక్ అంటే వాళ్ళని ముందేమో పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు రెచ్చగొడుతున్నారు, మేము బోర్డర్ పక్కనే ఉంటాం, హిందువులందరూ పిరికోళ్ళు, మమ్మల్ని ఏం పీకుతారో పీకండి అని చెప్పి వీళ్ళని చేత రెచ్చగొట్టేస్తున్నారు. ఆ తర్వాత వీరో వెళ్ళి వాళ్ళని క్రూయల్గా చంపడం అనమాట. ఇది మెయిన్ థీమ్. ఒకప్పుడు చూసుకున్నట్లయితే సినిమాలు ఎలా వచ్చాయంటే హీరో విలన్కి మధ్య ఉండేది, విలన్ చూసుకున్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తిడతారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చంపేస్తారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే దేశాల మధ్య మారిపోయింది అనమాట. పాకిస్తాన్ వాళ్ళు హిందుస్థాన్ ఇండియాని తప్పుగా మాట్లాడడం, ఆ తర్వాత మన ఇండియా మన హిందూ వెళ్ళి వాళ్ళని వేసేయటం, ఈ యొక్క సెంటిమెంట్తో సినిమా చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అయింది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడిప్పుడే జనాలు అయితే తెలుసుకుంటున్నారు ఏది ఫ్రిక్షనల్ ఏది రియల్ అనేటటువంటిది, వాళ్ళకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఇంకా ముందు మంచి మంచి సినిమాలు రావచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం మరి తెలుగు స్టేట్స్లో ఇది మెయిన్ పాయింట్. సినిమా వల్ల తెలుగు స్టేట్స్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఏమన్నా ఎఫెక్ట్ పడిద్దా అంటే పడదు. ఎందుకంటే ఉగాది సంక్రాంతి దసరా అన్నీ ఒకటే. ఎవడైనా సరే ఫ్యామిలీతో ఒక మంచి ఫ్యామిలీ మూవీకి వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటాడు. ఎవడు కూడా వైలెంట్ సినిమాకి వెళ్ళాలి, ఫ్యామిలీని తీసుకొని ఆ మర్డర్ సినిమాకి వెళ్ళాలి అని చెప్పి కోరుకోవాలన్నమాట. దురంధర్లో చూసుకున్నట్లయితే బ్లడ్ బాత్ ఉంది, ఓచకోత ఉంది, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది రూత్లెస్గా. కానీ మ్యాక్సిమం మన 90% తెలుగు పీపుల్స్ ఉస్తాద్ భగత్ సింగ్కి వెళ్తారు. ఏది పాజిటివ్ టాక్ వస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి పాజిటివ్ టాక్ని, అర్రే సూపర్ ఉందిరా సినిమా, పవన్ కళ్యాణ్ గారు సూపర్గా ఉన్నారు, కథ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఆయన చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు అనేటటువంటి ఒక్క టాక్ కానీ వచ్చిందంటే మటుకి ఆడియన్స్ అంతా కూడా, తెలుగు ఆడియన్స్ మొత్తం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ వైపే పరుగులు పెడతారు అనేటటువంటిది 100కి 100% వస్తాము. ఇంకా ఎన్నో రోజులు లేదు, తిప్పి కొడితే ఒక 10 రోజుల నుంచి 10 రోజుల్లో ఎవడు ప్యాన్ ఇండియా స్టార్ని కానీ మనం కొట్టిననుకో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మామూలుగా ఉంటుంది. ఈ దెబ్బతో ఆయన రేంజ్ ఏంది అని చెప్పి బాలీవుడ్కి కూడా అర్థమైంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, తెలుగు స్టేట్స్లో మా దురంధర్ సరిగ్గా ఆడట్లేదు, మా దురంధర్ సరిగ్గా కలెక్షన్స్ రావట్లేదు, కారణం ఏంద్రా అని చెప్పి బాలీవుడ్ అంతా కూడా మన టాలీవుడ్కి వెళ్ళి చూస్తే టాలీవుడ్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనేటటువంటి సినిమా, దాని వెనుకున్నటువంటి మన డిప్యూటీ సీఎం, మన సనాతన ధర్మ రక్షకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనపడితే ఎలా ఉంటుంది, ఊహిస్తేనే గూజన్స్ వస్తానే. నేను దానికోసం మరి వెయిట్ చేస్తాను. ఆల్రెడీ దురంధర్ ట్రైలర్ రివ్యూ కూడా చేశాను, చెప్పే కదా, అది కూడా చూసండి. బాయ్ నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీరంగా షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.